హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెజిటేబుల్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వెజిటేబుల్ ఉప్మా అనేది చాలా ఈజీ ప్రాసెస్. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలో మనకి సరిపడా నెయ్యి తీసుకోవాలి. ఆ నూనె కూడా తీసుకోవచ్చు. తర్వాత మిర్చీలు యాడ్ చేసుకున్నాను. ఇది మనకి వెజిటేబుల్ ఉప్మా కాబట్టి మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆనియన్స్, పొటాటోస్, టమాటోస్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే క్యారెట్స్, బీట్రూట్స్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలా నార్మల్ ఉప్మా అయితే ఓన్లీ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇవన్నీ అవసరం లేదు. ఆ వెజిటేబుల్స్ అన్నీ కింద అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ నెయ్యి అంతా బాగా ఆ వెజిటేబుల్స్కి పట్టేలాగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ ఉప్మా చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో చాలా సింపుల్ రెసిపీ కాబట్టి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. సో దీనిలో పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాంటి రెసిపీస్ మనం డిఫరెంట్ స్టైల్స్ చేసుకుంటే చాలా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. సో ఇలాంటివి కూడా ట్రై చేయండి. మనం మార్నింగ్ ఇలాంటివి చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ పచ్చిశనగపప్పును కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అది ఆప్షనల్, యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఎప్పుడు ఇడ్లీ, దోశ కాకుండా ఇలా కొత్తగా ఉప్మా ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా తింటారు. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా పల్లీలు అవన్నీ కొంచెం ఫ్రై అయినాక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ మనం ఉప్మా రవ్వ యాడ్ చేసుకుంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ ఆ వాటర్ మనం బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి. సో దానిలో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్లు. 15 మినిట్స్ మనం మూత పెట్టి దాన్ని అలా వదిలేసిన తర్వాత చెప్పాను కదా స్టార్టింగ్లో 1 గ్లాస్ మనం ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. సో దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తూ ఉండగా ఒక 5 మినిట్స్లో మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వెజిటేబుల్ ఉప్మా అనేది. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇదైతే నాకు మా అక్క నేర్పించింది ఇలా చేయాలని. సో ఇలా ట్రై చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.